హలో గైస్, ఇప్పుడున్న డైలీ రొటీన్లోనే మనం ఒక ఆఫీస్కి వెళ్ళాలన్నా సరే, కాలేజ్కి వెళ్ళాలన్నా సరే, ఒక హాఫ్ అన్ అవర్, ఒక 45 మినిట్స్ ముందు లేచి గాబరాగా రెడీ అయిపోయి వెళ్ళిపోవడం. ఇంకా అటు నుంచి వచ్చిన తర్వాత ఆ పనికి మళ్ళీ చెత్త అంతా చూసుకుంటూ మొబైల్లోని ఇంకా నైట్ వరకు టైంపాస్ చేయడం తప్పించి మనం ఇంకో పని అయితే మనకి లేదు. సో వీటి వల్ల మనం విటమిన్ డి కానీ ఏ కానీ డెఫిషియన్సీస్ అనేవి డెఫిషియన్సీస్కి ఎంత గురవుతున్నామో మనకు అర్థం కావట్లేదు. విటమిన్ డి అనేది కాల్షియం ఫాస్ఫేట్ అనేది మన బాడీని కంట్రోల్ చేయడంలో మనకి చాలా హెల్ప్ అవుతుంది. సో అటువంటి విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల చిన్నపిల్లల నుండి రికెట్స్, పెద్దవాళ్ళు HMLC అనే ఒక ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల మనకి చిన్న వయసులోనే ఒక శక్తిని కోల్పోయి మనకి ఆ ఇన్ఫెక్షన్ వల్ల మనం చిన్న వయసులోనే గురవుతాం. సో ఈ విటమిన్ డి అనేది మనకి మార్నింగ్ ఒక 6 నుంచి మనకి ఒక 8 to 7:30 లోపు మనకి ఒక మార్నింగ్ ఒక వాకింగ్ రన్నింగ్ ఒక వార్మప్ అనేది మనం షెడ్యూల్ చేసుకోగలిగితే ఈజీగా మనం విటమిన్ డిని గెయిన్ చేయొచ్చు. ఇంకా అదే నేను లెగలైన చేయాలని అనుకుంటారా, కొన్ని రకాల ఫుడ్స్ ఉన్నాయి. ఈ రెడ్ మీట్, లివర్, ఎగ్ వాక్స్, ఇలాంటి కొన్ని రకాల చేపల్లోనూ కూడా విటమిన్ డి అనేది దొరుకుతుంది. సో వీలైనంత వరకు మార్నింగ్ లెగిస్తే మనకి కావాల్సినంత ఉంటుంది కాబట్టి ఇంకా స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా విటమిన్ ఏ అంటే ఇంకా ఈ చిన్నపిల్లలోని ఎక్సెసివ్ మొబైల్ స్క్రీనింగ్, ఇంకా చిన్నపిల్లల్లోనే కాదు పెద్దవాళ్ళలో కూడా ఎక్సెసివ్ మొబైల్ స్క్రీనింగ్ వల్ల ఆ చిన్న వయసులోనే ఆ కార్నియాని డ్యామేజ్ చేసుకుంటూ సెరిటోఫెల్మియా అనే ఒక ఇన్ఫెక్షన్ని తెచ్చుకొని ఇంకా చిన్న వయసులోనే చిన్నపిల్లలకి స్పెట్స్ రావడం, ఇంకా పెద్దవాళ్ళలో అయితే ఇంకా ఐ డ్యామేజ్ అవ్వడం అలాంటివి జరుగుతున్నాయి. సో వీలైనంత వరకు ఈ ఎక్సెసివ్ మొబైల్ స్క్రీనింగ్ అవాయిడ్ చేయండి. అలాగే విటమిన్ మార్నింగ్లో ఒక డైలీ రొటీన్ అలవాటు చేసుకోండి. సో హెల్తీగా ఉండండి. సో ఈ వీడియో మీకు ఒక వాల్యూని క్రియేట్ చేసింది అనుకుంటే జస్ట్ ఒక లైక్ చేసి పెట్టండి. సో ఈ వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది. సో ఇలాంటి మరిన్ని కంటెంట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే జస్ట్ ఫాలో ఇది నీ కోసం సబ్స్క్రైబ్.